సో కమ్యూనికేషన్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. సో కమ్యూనికేషన్లో కరెక్ట్గా ఉండి ఫైనాన్షియల్గా గ్రోత్లో కొంచెం బాగుండి దాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగితే రాబోయేటువంటి 9 నెలలు కూడా చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, పర్సనల్ మంత్ నెంబర్ 2 వాళ్ళకి మార్చి నెల ఏ విధంగా ఉండబోతుంది, ఆ మార్చి నెలలో కూడా మీ యొక్క లైఫ్, మీ యొక్క కెరియర్, మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, అలానే బిజినెస్ వాళ్ళకి ఎలా ఉంటుంది, అలానే డెవోషనల్ పరంగా మీకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల్ని పర్సనల్ మంత్ నెంబర్ 2 వాళ్ళ కోసం ప్రత్యేకంగా మొత్తం కూడా నేను విశ్లేషించి చెప్పబోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో మీ పర్సనల్ మంత్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటిది మీకు తెలియకపోతే కనుక నేను ఆల్రెడీ వీడియో చేశానండి, కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. మీ పర్సనల్ మంత్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేటువంటిది మీకు తెలుస్తుంది. అలానే మీరు ఈ వీడియో మొత్తం కూడా పూర్తిగా లైక్ చేసి అలానే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో పర్సనల్ లైఫ్ కనుక చూసుకుంటేనండి, మార్చి నెలలో కమ్యూనికేషన్ అనేటువంటిది పర్సనల్ మంత్ 2 వాళ్ళకి చాలా కీ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుందండి. కాబట్టి కుటుంబ సభ్యులతో మీ మాటలు స్పష్టంగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, ముక్కు సూటిగా ఉండాలి. ముక్కు ఎక్కడ అంటే ఊరంతా తిప్పి తీసుకొచ్చి ఈ విధంగా ఇలా చూపించడం కాదు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది క్లారిటీగా అంటే మనం అంటాం చూడండి, ఏది పారదర్శకంగా అంటాం కదా, ఆ విధంగా క్లారిటీగా చెప్పండి. అలానే ఏవైతే ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి, కాబట్టి వాటిని ఓపికగా ప్రేమగా వ్యవహరించండి. సో కాబట్టి కొంచెం లవర్స్ కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఉంటే ఈ యొక్క కమ్యూనికేషన్ పరంగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేటటువంటి అవకాశం ఉందండి. అంతకంటే అద్భుతమైనటువంటి, అంతకంటే ఆనందకరమైనటువంటి విషయం ఇంకేం కావాలండి. అలానే కొత్త కొత్త పరిచయాలు అనేటువంటివి మీ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి తొందరపడి ఎవరిని నమ్మద్దు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలోకి ఎవరైతే వ్యక్తులు మన జీవితంలోకి ప్రవేశిస్తారో వాళ్ళు మన జీవితాన్ని సడన్ టర్న్ అనేటువంటి చేస్తారండి. సో మన జీవితంలోకి వచ్చేవాళ్ళు సరైనటువంటి వాళ్ళు రావాలి అంటే కనుక మన నేమ్ అనేటువంటిది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి అనుగుణంగా ఉండాలండి. అలా ఉన్నప్పుడు జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కటి కూడా పాజిటివిటీ అనేటువంటి పెంచుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక హెల్త్కి సంబంధించి కనుక చూసుకుంటే మెంటల్ ప్రెజర్ అనేటువంటి చాలా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ కానివ్వండి, యోగా లాంటివి ఖచ్చితంగా చేసేటువంటి అలవాటు చేసుకోండి. అలానే ఆహారం మరియు నిద్ర పట్ల శ్రద్ధ చూపించండి. లేదంటే ఖచ్చితంగా కూడా నిద్ర లేని వలన, లేదంటే ఈ ఫుడ్ హ్యాబిట్లో చేంజెస్ వలన ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఏదైనా సాడ్నెస్ కానివ్వండి, ఏదైనా టెన్షన్ కానివ్వండి ఎక్కువగా ఉంటే కనుక దయచేసి దాన్ని ప్లానింగ్ పరంగా వర్క్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంచెం మీ యొక్క వేసేటువంటి ప్లాన్స్ ఏదైతే మీరు వేస్తారో వర్క్ గురించి అవి కొంచెం ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఒకళ్ళకి ఇద్దరితో డిస్కషన్ చేసుకొని దాన్ని అమలుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీరు మీ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, మీ కుటుంబ సభ్యులు మీకు అత్యంత ప్రీతికరమైనటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కెరియర్ చూసుకుంటే కనుకండి, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కొలీగ్స్తో మీకు ఖచ్చితంగా కూడా రిలేషన్ అనేటువంటి పెరిగేటటువంటి అవకాశం ఉందండి. అలానే బిల్డప్ చేసుకోవాలి, మీరు రిలేషన్ని వాళ్ళతో ఖచ్చితంగా ఈ మంత్ బిల్డప్ చేసుకోవాలండి. ఈ మంత్ మీరు బిల్డప్ చేసుకునేటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి దాని ఎఫెక్ట్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుందండి. టీం వర్క్ వల్లే మీరు ఈ మంత్ సక్సెస్ అనేటువంటి సాధిస్తారు. కాబట్టి మీ కింద ఉన్న వాళ్ళ, మీ సాటి వాళ్ళ, మీ పై వాళ్ళ చూసుకోండి. దయచేసి టీం మొత్తంతో కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ అభిప్రాయాల్ని స్పష్టంగా తెలియజేయడం చాలా అవసరం ఉంది. లేదంటే మీ యొక్క ప్రగతి ఏదైతే ఉంటుందో దానికి మీకు నేమ్ ఫేమ్ అనేటువంటిది రాకుండా వేరే వాళ్ళు మీ నేమ్ ఫేమ్ని
గద్దలాగా తనుకుపోయేటువంటి అవకాశం ఉందండి. సో ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మంత్ అనేటువంటిది మిశ్రమ ఫలితాలను ఇస్తుందండి. ఇక నెక్స్ట్ బిజినెస్ వాళ్ళు కనుకుంటే కనుక ఇది మీరు ఎవరైతే కొత్త కొత్త ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే కొత్త కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నారో ఈ మంత్ అనేటువంటిది అంత అంటే ఓ సూపర్ డూపర్ అని చెప్పలేము మనం. కొంచెం ఓకే అంటే ఓకే ఉండొచ్చు. తొందరపడి డీల్స్ కొత్తవి ఏమైనా ఉంటే కనుక క్లోజ్ చేయకండి, పాత డీల్స్ ఏమైనా సరే క్లోజ్ చేయకండి. అలానే నూతన పెట్టుబడులు ఏమైనా చేయాలనుకుంటే కనుక మార్చి 15 తర్వాత మంచి టైం అండి. మార్చి 15 తర్వాత నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అలానే మీరు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు అనేటువంటి చేస్తున్నారో ఈ నెల మీకు అంత బాగుండదండి. కాబట్టి కొత్త భాగస్వాములతో విషయంలో కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ కెరీర్ అనేటువంటి దాన్ని ఏ విధంగా మెరుగుపరచుకోవాలనుకుంటున్నారు అంటే మీ లక్ష్యాలు ఏంటి అనేటువంటి దాని గురించి కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే సో ఈ మంత్ మీకు ఆర్థికంగా స్థిరంగా ఉంటుందండి. కాకపోతే ఎక్కువ ఖర్చు అనేటువంటి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇన్కమ్ ఫ్లో అనేటువంటిది అంత బాగా పెరగకపోవచ్చు అండి, నార్మల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులు అనేటువంటి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంతైనా సరే సేవింగ్స్ అలవాటు ఉండటం అనేటువంటి చాలా ముఖ్యమండి. ఫ్యూచర్ రోజుల్లో నెక్స్ట్ రాబోయేటువంటి మంత్స్ ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫ్యూచర్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ఎక్కువగా మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. రుణాలు ఏవైతే లోన్స్ తీసుకోవాలనుకున్నా లేదంటే ఎవరి దగ్గర చేబదులు తీసుకోవాలనుకున్నా లేదంటే ఏమైనా వడ్డీకి తీసుకోవాలనుకున్నా సరే ఈ మంత్ అంత మంచిగా ఉండదండి. దయచేసి ఈ మంత్ అటువంటి ఆలోచనలు ఉంటే కనుక విరమించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీరు మార్చి నెలలో మీరు ఏ విధంగా ఫైనాన్షియల్గా ఎదగాలనుకుంటున్నారు, అలానే మీ ఫైనాన్షియల్ మీ ప్లాన్ ఎలా చేయబోతున్నారు, మీ గోల్స్ ఏంటి అనేటువంటి దాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఇక మీకు సంబంధించిన రెమెడీస్ మనం చూసుకుంటే డివోషనల్ పరంగా చూసుకుంటే మనం శివ భక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి కాలం అనేది ప్రతి వారం కూడా సోమవారం రోజు వీలైతే రుద్రాభిషేకం అనేటువంటిది చేసేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఇస్తుంది. సో ప్రతిసారి ప్రతి వాళ్ళు కూడా రుద్రాభిషేకం అనేటువంటిది చేయలేరు, లేదా రుద్రాభిషేకంలో పాలు పంచుకున్న మంచిదే, ఆ రుద్రాభిషేకం అనేటువంటిది చూడలేరు. కాబట్టి ఖచ్చితంగా కనీసం మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళేటువంటి నీటితో అభిషేకం చేయడం అనేటువంటిది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. గురువారం విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది ఈ మంత్లో మీకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఖచ్చితంగా బయటపడేసేటువంటి అవకాశం ఉంటుందండి. ఎవరైతే వ్యాపారాల్లో లాభాలు రావాలి, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు ఆశిస్తున్నారో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం అనేటువంటిది చాలా అంటే చాలా అద్భుతంగా రాణించేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. అలానే మీరు ఏ దేవతని ఎక్కువ భక్తితో పూజిస్తారు, అసలు మీకు ఏ దేవత అంటే ఇష్టం అనేటువంటి దాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మనం స్టూడెంట్స్ కనుక చూసుకుంటే నేను గుర్తుపెట్టుకునే తల్లిదండ్రులకు ఒకటే మాట చెప్తున్నానండి, మీ యొక్క పిల్లల యొక్క నేమ్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్కి కనుక కంపాటబిలిటీలో ఉండి ఎనర్జీసు ఫ్రీక్వెన్సీసు వైబ్రేషన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేటువంటిది బంగారు భవిష్యత్తుగా మారుతుందండి. కాబట్టి మీరు మీ పిల్లలకి కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వటం కాదండి, కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించేటటువంటి నేమ్ని వాళ్ళకి ఇవ్వండి. కాబట్టి మీ నేమ్, మీ పిల్లల నేమ్ కానీ మీ నేమ్ కానీ ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళకి ఈ మంత్ మాత్రం అవకాశాలు అనేటువంటివి అంటే స్టడీ ప్లాన్ ఏదైతే ఉంటుందో స్టడీ ప్లాన్ అనేటువంటి తయారు చేసుకొని కూర్చోండి. లేదంటే కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఈ మంత్ మీ జీవితంలో జరిగేటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫైనల్ ఎగ్జామ్స్ టైం అండి, ఇది అనవసరమైనటువంటి అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉందండి. అలానే ఫోకస్ కోల్పోకుండా కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి పాఠాలు ఏవైతే ఉంటాయో రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా రివిజన్ చేయడం అనేటువంటి మంచిదండి. గురువారం రోజు గణపతి పూజ చేయటం, అలానే ప్రతిరోజు కూడా గణపతికి 11 బిల్వపత్రాలు కానివ్వండి లేదంటే 11 గరిక ఏవైతే ఉంటాయో వాటిని సమర్పించడం అనేటువంటి చాలా మంచి చేస్తుందండి. ఓం గం గణాధిపతయే నమః
అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో ప్రతిరోజు 108 సార్లు మీ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా చదవటం అనేటువంటి దాన్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. అసలు మీ ఎడ్యుకేషన్ లైఫ్, మీ నేమ్ కరెక్ట్గా ఉండి నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు చదువుతూ ఉంటే కనుక రోజు 108 సార్లు మీ ఎడ్యుకేషన్ లైఫ్ అద్భుతంగా సాగుతుందండి. ఎంతో మంది స్టూడెంట్స్కి, ఎంతో మంది తల్లిదండ్రులకి నేను ఇచ్చినటువంటి ఈ రెమెడీ అనేటువంటిది జీవితంలో ట్రెమండస్ మార్పులు తీసుకొచ్చింది అనమాట. సో మీరు చదువులు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటుంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. సో మార్చి మంత్ అనేటువంటి పర్సనల్ మంత్ 2 అనేటువంటి కలిగిన వారికి కొంత ఒత్తిడిని, కొన్ని కొత్త అవకాశాలని, కొన్ని సవాళ్ళని కలిగించేటువంటి మంత్ అండి. కానీ సెల్ఫ్ కంట్రోల్, పీస్ఫుల్ మైండ్, ధైర్యం అనేటువంటివి ఖచ్చితంగా విజయం సాధిస్తారండి. సో మీ అనుభవాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని ఎంత అద్భుతంగా ఆదరించి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి కామెంట్ పెట్టి నన్ను బూస్టప్ చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.